పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా, సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. ఆస్వాదించిన ఆ మధుర గుళికలు, ఆస్వాదించిన ఆ మధుర గుళికలు. అపర క్రీస్తులంకామా, పరమాత్ముని చేరమా. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా, సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదాం. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరవబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నిన్నటి రోజున ఏప్రిల్ 21, 2025 సంవత్సరంలో మరణించి ఉన్నారు. సకల తిరుసభ ప్రపంచం మొత్తం కూడా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఆత్మవిశ్రాంతి కోసం ఈ యొక్క పూజా బలి సమర్పించుకుందాము. ఆ మహానుభావుడు తన 13 సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నో గొప్ప సంస్కరణలు మన తిరుసభలో చేసి ఉన్నారు, ఎంతో సేవ చేసి ఉన్నారు. కాబట్టి అతన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. తాను ఒక నిరాడంబర జీవితం జీవించి ఉన్నాడు. వాటికన్ పనిచేసే తీరులో చాలా మార్పులు తీసుకురావాలని అతడు
కృషి చేసి ఉన్నారు. తిరుసభ సామాన్య ప్రజలకు మరింత దగ్గరగా మరియు తిరుసభ చేసే పనుల్లో మరింత నిజాయితీ ఉండాలని ప్రయత్నం చేశాడు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి ముఖ్యంగా డబ్బు విషయాలలో మరింత పారదర్శకత ఉండేలా, డబ్బు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. అదేవిధముగా వాటికన్ పాలన యంత్రాంగంలో మామూలు వ్యక్తులని పెద్ద పెద్ద పదవుల్లో నియమించాడు. అందరినీ సంప్రదించి మేత్రానులను, గురువులను, మఠవాసులను, సామాన్య ప్రజలను సంప్రదించి వారి సలహాలు తీసుకొని చర్చి అందరిది అనే భావం కలిగేలా చేసి ఉన్నారు. దేవుని సందేశాన్ని అందరికీ తెలియచేయటం తిరుసభ యొక్క ముఖ్యమైన పనిగా భావించారు. చట్టాలు, నియమాల కంటే దయ, కరుణ ముఖ్యమని నమ్మి విడాకుల సమస్యలు ఇంకా ఇతర సమస్యలున్న వారిని దగ్గరికి తీసుకొని అందరినీ కలుపుకొని పోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. పేదలు, వలస వచ్చిన వారు, ఇల్లు లేని వారికి వారిని ఆదుకోవాలని అందరికీ పిలుపునిచ్చి ఉన్నాడు. అదేవిధముగా భూమి అందరిదని, ఇది ఉమ్మడి ఇల్లు అని దాన్ని కాపాడుకోవాలని పిలిపించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి మన తిరుసభ కోసం ఎన్నో విషయాలలో ఇంకా అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకొని అతనికి కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటూ దేవుడు అతని పట్ల తన యొక్క కృపని చూపి, దయను చూపి అతనికి ఆత్మవిశ్వాస ప్రసాద ప్రత్యేక పూజాబడిలో వేడుకుందాము. ఇక పూజాబడిలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకొని మన తప్పులు ప్రభు ముందు ఒప్పుకొని ఈ యొక్క పూజాబలిని యోగ్య రీతిలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలిన వారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలిన వారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మిమ్ము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల.
జనితైక సుతుడా మనుజావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీయేసా పిత యొక్క పుత్రుడా శ్రీయేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహాఘనతతో పిత కుడి పక్కన కూర్చుని ఉండుట చూచుటకై మహాఘనతతో పిత కుడి పక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడేదము పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడి వారా పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడి వారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఈ ప్రజలను పలు విధమైన ఇక్కట్ల నుండి నీ కుమారుని మరణోత్తరం ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణ నొందిన నీ దాసులను నీ దివ్యాగ్రహంతో ఎల్లప్పుడూ స్థిరపరపుము. నీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్ర్యముతో పరలోకపు నిత్య ఆనందం అనుభవించుట కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానము పొందవలెను. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు. సోదరులారా, మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలయునని అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచి వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులగు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నిండియున్నది. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి.
ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు అచంచల ప్రేమతో ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నిండియున్నది. లోకమంతయు నిండియున్నది. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు అచంచల ప్రేమతో ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నిండియున్నది. లోకమంతయు నిండియున్నది. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభు అచంచల ప్రేమతో ప్రభు అచంచల ప్రేమతో లోకమంతయు నిండియున్నది. లోకమంతయు నిండియున్నది. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలు జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆనందము, విచారమేల ఓ మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేల ఓ మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. కాపాడు హస్తం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 20 వచనములు 11 నుంచి 18 వరకు. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చు ఆమె వంగి సమాధిలోకి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు
తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి యుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చున్నావని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుతున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోతున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటికే మీకు అందరికీ కూడా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా తెలియజేసినటువంటి విధముగా పరిశుద్ధులు జగద్గురువులు ఫ్రాన్సిస్ గారు మరణించి ఉన్నారు. వారికి నివాళులను అర్పించడం కోసం దివ్యవాణి టీవీ ఈ ప్రత్యేకమైనటువంటి దివ్యబలి పూజను సమర్పిస్తుంది. కావున మాతో కలిసి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. ఫ్రాన్సిస్ పోపు గారి యొక్క వ్యక్తిగత జీవితము ఎంతోమందిని ప్రేరేపించి ఉన్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. ఎంతగానంటే ఆయన జగద్గురువులుగా ఎన్నిక కావింపబడినప్పుడు ఆయన గురించి ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఒక లిబరల్గా ఉండవచ్చేమో, అంటే జేసు సభకు సంబంధించినటువంటి మొట్టమొదటి పోపు గారుగా ఉన్నారు. మరియు జేసు సభ గురువులు ఎక్కువగా సామాజికమైనటువంటి సాంఘికపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి దైవరాజ్య విలువలను మన సమాజంలో కనిపెట్టి అవి ప్రోత్సహించేటువంటి విధముగా ఉండాలి అన్నటువంటి నినాదముతో ఉండేటువంటి గురువులు. మరి ఆ సంస్థకు ఆ సభకు చెందినటువంటి వారుగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక లిబరల్గా అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తారేమో అన్నటువంటి భావనను కలిగించి ఉన్నారు. అయితే వానికి భిన్నముగా క్రీస్తు పునరుత్థానమైనటువంటి క్రీస్తు శరీరాన్ని, మరి ముఖ్యముగా ఆయనను ఆరాధించేటువంటి ఆరాధికులు ఎక్కడ ఉన్నా కానీ క్రీస్తు కోసం జీవిస్తారు అన్నటువంటి ఆలోచనతో తన మొదటి అడుగులను వేసి ఉన్నారు. ఇప్పటికే నేను నా ప్రసంగాలలో ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను, ఒక వ్యక్తి మన వ్యక్తిగత జీవితంలో పడిపోయి ఉండవచ్చు. రోడ్డుపైన మనం వెళుతూ ఉంటే ఆ వ్యక్తి పడిపోయి, ఒకవేళ తాగి పడిపోయి ఉండవచ్చు, లేకుంటే అనారోగ్య పరిస్థితుల్లో అతడు పడిపోయి ఉండవచ్చు. కానీ నీవు ఒక గురువుగా, ఒక క్రైస్తవుడిగా అతన్ని చూసి చూడనట్లు ప్రక్కకు వైదొలిగితే, ఐ షల్ నాట్ కాల్ యూ అ క్రిస్టియన్ అని మొదటిగానే చెప్పారు. ఆ మాట చెప్పినందుకు గాను ప్రపంచాన్ని ప్రేరేపించగలిగినటువంటి, ప్రభావితం చేయగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాగలిగాడు తన 100 రోజుల్లోనే. అంత శక్తివంతమైనటువంటి సాధనముగా పోప్ ఫ్రాన్సిస్ గారు జీవించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున వారు శ్వాసకోశకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో గుండెపోటుతో మరణించి ఉన్నారు. 1957వ సంవత్సరంలో ఆయన అప్పటికి జార్జ్ మ్యారియో బొర్గుగ్లియో అనేటువంటి నామధేయమును కలిగి ఉన్నారు. ఆ సమయంలో మొట్టమొదటిసారి వారికి ఊపిరితిత్తులు పనిచేయడము ఆగిపోయినంతగా మారాయి.
అలాంటి సమయంలో అతనికి ఊపిరితిత్తులకు ఉన్నటువంటి కొంత భాగాన్ని నాడే తొలగించి ఉన్నారు. మరి చివరిగా మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసము 14వ తేదీన ఈ శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధితో వారు ఆసుపత్రిలో చేరడాన్ని కూడా మనం గమనించాం. వారి కోసం ప్రార్థించాము. మన ప్రార్థనలు అన్నీ కూడా ఫలించి వారు చివరిగా తన యొక్క ఈస్టర్ పునరుత్థాన క్రీస్తు పండుగను కూడా ఎంతో వైభవముగా కొనియాడి ఉన్నారు. మరి నిన్నటి దినమున మరణించి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితము చాలా ప్రభావితమైనటువంటిది మరియు చైతన్యం కలిగించేటువంటి ఒక సత్తా కలిగినటువంటి శక్తివంతమైనటువంటి సాధనముగా తాను పనిచేశాడు, జీవించాడని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆయన గురించి కేవలము 3 విషయాలను నేను తెలియజేయాలనుకుంటున్నాను. విశ్వాస పదములో శ్రీసభను నవీనమైనటువంటి పులకింతలు కలిగినటువంటి విధంగా నడిపించాడు. విశ్వాస పదములో ఎంతగా నడిపించాడంటే నాకు బాగా గుర్తు. ఆయన 2013వ సంవత్సరంలో జగద్గురువులుగా ఎన్నికైనప్పుడు ఆయన ఫోటోలు రిలీజ్ చేశారు. మరి ఒక వారానికే ముఖం నిండా కురుపులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తను ముద్దాడుతూ ఉన్నాడు. ముఖమంతా కూడా ఇంత లావుగా ఉన్నటువంటి కురుపులు కలిగినటువంటి పుండ్లు ఉన్నటువంటి ఆ వ్యక్తిని హత్తుకుంటున్నాడు. అంటే ఈ విశ్వాసం అన్నటువంటిది శరీరానికి సంబంధించినటువంటిది కాదు. ఆత్మీయమైనటువంటి బంధంలో మనము జీవించాలి. అలాంటప్పుడే ప్రతి ఒక్కరిని కూడా తాకగలము, ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించగలము, క్రీస్తు విలువల ప్రకారముగా జీవించగలము. అంటే నాడు వారు తెలియజేసిన ఆ సంఘటన ద్వారా వారు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో నీ స్పర్శ ద్వారా ఇతరులని దేవుని వైపుగా నడిపిస్తూ ఉన్నాం. మరి ఆ స్పర్శ అన్నటువంటిది కేవలము ఆరోగ్యవంతులకు, మంచిగా కనిపించేటువంటి వారికి మాత్రమేనా? ఆ స్పర్శ అన్నటువంటిది ఎలాంటి వారికి చేరాలి? ఎలాంటి వారికి చేరితే నీవు ఒక మహాశక్తిగా, మహాసాధనముగా మారుతావని ఆ పుండ్లు లేకుండా కురుపులు ఉన్నటువంటి ఆ వ్యక్తిని హత్తుకుంటున్నాడు. తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కూడా గురువుగా, బిషప్ గారుగా, కార్డినల్గా కూడా ఆయన ఎక్కువ మార్లు ఖైదీల కాళ్ళని పాదాలను కడిగేటువంటి వాడు. ఇలా తన వ్యక్తిగత జీవితము ద్వారా మనమందరము కూడా శ్రీసభ నవీనమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నది అని చెప్పగలము. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారిని మనము పర్యావరణంకి లేకుంటే పర్యావరణ పోపు గారు అని పిలవవచ్చు. ఎందుకంటే లౌదాతో సి అన్నటువంటి ఎన్సిక్లికల్ ఆయన విశ్వలేఖను వ్రాసి ఆ లేఖ ద్వారా ప్రపంచంలో ఇదిగో ఒక వ్యక్తి, ఈ భూభాగం, ఈ భూమి మనది, ఇక్కడ జీవించేది కూడా మనమే. ఉపోద్ఘాతంలో జోజప్ప ఫాదర్ గారు చెబుతుంటే మనం విన్నాం, ఈ భూమి మనది. అది మాత్రమే కాదు, ఇక్కడ మనము సుఖంగా, ప్రశాంతముగా, శాంతిగా జీవించాలంటే దీనిని మనము చూసుకోవాలి. దాన్ని కాపాడుకున్నప్పుడు అది మనల్ని కూడా కాపాడుతుంది అన్నటువంటి భావముతో ఈ విశ్వలేఖను వారు వ్రాశారు. ఆ విశ్వలేఖ ఎంతగా ప్రభావితం చేసిందంటే ప్రపంచాన్ని, ఐక్యరాజ్య సమితిలో ఈ విశ్వలేఖ, ఈ యొక్క లౌదాసి అన్నటువంటి ఎన్సిక్లికల్ని వారు పరిగణలోకి తీసుకొని బహిరంగంగా చదవడానికి అనుమతిని కూడా వారు ఇస్తున్నారు. అది మాత్రమే కాదు, ఐక్యరాజ్య సమితిలో నాడు 196 దేశాలు ఏకమై ఇదిగో ఈ గ్లోబలైజేషన్కి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ని 2 సెంటీగ్రేడ్ అంటే 2 సెంటీగ్రేడ్ని తగ్గించడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎలాగైనా ప్రతి దేశం కూడా ఈ 196 దేశాలలో ఈ 2 కనీసము ఓజోన్ పొరకుని మనం కాపాడుకోవాలి అని 2 సెంటీగ్రేడ్లను ఉష్ణోగ్రతను తగ్గించడానికి, కాలుష్యంను తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్పగా మనల్ని ప్రేరేపించి ఉన్నాడు. మూడవదిగా వారి వ్యక్తిగత జీవితము మరియు శ్రీసభ ఒక నినాదము కలిగి ఉండాలి అని ప్రబోధించారు, పిలుపునిచ్చారు. ఏమిటంటే శాంతి కాముకులమై ఉండాలి, శాంతి కలిగినటువంటి వారిగా మనము జీవించాలి. ఇదిగో నేడు కలుగుతున్నటువంటి విపత్తులు దేని వలన? శాంతి అన్నటువంటిది అంటే ప్రకృతితో శాంతి లేక, ప్రకృతితో సయోధ్య లేకపోవడం ద్వారా విపత్తులు అన్నటువంటివి వాటి కాలానికి అతీతముగా అవి వెళ్తూ ఉన్నాయి. విపత్తులు అన్నటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ శాంతి అన్నటువంటిది ప్రకృతితో మొదటిగా మనం చేసుకోవాలి. రెండవదిగా యుద్ధాలను అరికట్టాలి.
యుద్ధాలను అరికట్టినప్పుడు శాంతివంతమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతోందని సంభాషణకి ప్రాముఖ్యతను వారు ఇచ్చారు. అంటే ఈ డైలాగుకి ఆయన పిలుపునిచ్చారు. ఏ వ్యక్తిగత జీవితమైన, సంఘ జీవితమైన, సమాజమైన, దేశమైన ఇవి బాగుగా ఉండాలి అన్నట్లయితే అవన్నీ కూడా సంభాషణ వైపుగా, డైలాగు వైపుగా ప్రయాణం చేయాలని అవిశ్రాంతమైనటువంటి సందర్శనలు వారు చేశారు. విశ్రాంతి లేకుండా వారు ఎంతగానో కష్టపడి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి తమ యొక్క చివరి కాలములో గత 2 సంవత్సరాలుగా మనము చాలా ప్రత్యేకంగా గమనిస్తున్నాం. శ్రీ సభ అన్నటువంటిది కేవలము కొద్ది మందికి మాత్రమే సంబంధించినటువంటి ఒక సంస్థ కాదు. శ్రీ సభ అన్నటువంటిది ఏదో కొద్ది మందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారము కాదు. ఈ శ్రీ సభ అన్నటువంటిది అందరిది. సినడాలిటీ అని సినడ్స్ని, అనేకమైనటువంటి సినడ్స్ని ఆయన ఏర్పాటు చేశారు. అంటే శ్రీ సభలో ఎవరెవరు ఉంటారు అన్నట్లయితే కలిసి నడిచేటువంటి వారు, ముందుకు కలిసి సాగేటువంటి వారు. అంటే ఇప్పటి వరకు లేరా అంటే కలిసి నడిచినటువంటి సమాజము, లేకుంటే ఈ కథోలిక శ్రీ సభలో మనము లేమా అంటే ఉన్నాము, కానీ పాటించేటువంటి వారముగా లేము అని ఆయన తెలియజేస్తూ కలిసి నడిచేటువంటి శ్రీ సభ, చేయి కలిపి ముందుకు సాగేటువంటి శ్రీ సభని, సినడాలిటీని ఆయన ప్రపోజ్ చేస్తున్నాడు. అందరూ కూడా ఎంతగానో మనమంతా కూడా చైతన్యము పొందాము. 2025 సంవత్సరానికి మనము ప్రిపేర్ అవుతూ ప్రియ సహోదరి సహోదరులారా, మరి చివరిగా తన యొక్క సందేశంలో, ఇదిగో చివరిలో సందేశంలో ఏం చెబుతున్నాడంటే అదే మాటను చెబుతున్నాడు. శాంతి కలిగినటువంటి వారముగా, సంభాషణ వైపుగా ప్రయాణం చేసేటువంటి వారిగా ఉంటూ ఆయన తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా తెలియజేస్తున్నారు. ఇదిగో పోప్ ఫ్రాన్సిస్ గారికి జరిగినటువంటి అంత్యక్రియలు అన్నట్లుగా ఉండకూడదు. చాలా సరళీకృతమైనటువంటి అంత్యక్రియలు, అంటే వైభవము లేకుండా, అలంకరణలు పెద్దగా లేకుండా మామూలుగా సాగిపోవాలి. బసిలికా, మేజర్ బసిలికా అన్నటువంటి ఆ బసిలికాలో నన్ను పూడ్చిపెట్టండి, అక్కడగా నన్ను సమాధి చేయండి. అక్కడ కూడా నా పేరు పోప్ ఫ్రాన్సిస్ అని వ్రాయవద్దు. నా పేరు పోప్ ఫ్రాన్సిస్ అని రాయవద్దు. జస్ట్ ఫ్రాన్సిస్కుస్ అంటే ఫ్రాన్సిస్ అని మాత్రమే పేరు పెట్టండి అని తన రాసుకున్నటువంటి వాంగ్మూలం, లేకుంటే వీలునామాలో వారు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇంకా ఎంత ప్రత్యేకంగా ఆలోచన చేశారంటే తన మరణమునకు ఆయన ఎంతగా సిద్ధపడ్డాడంటే, మనమంతా కూడా పాస్కా పండుగ, పునరుత్థాన పండుగను కొనియాడుచున్నాం. ఈ పండుగలో 8 దినములు అష్టకములో మనం ఉన్నాం. ఈ దినములలో ఒకవేళ నేను మరణిస్తే నా శరీరానికి మీరు ప్రాముఖ్యతను ఇవ్వద్దు. క్రీస్తు పునరుత్థాన శరీరమునకు, అంటే పునరుత్థానమైనటువంటి క్రీస్తుకి మీరు ప్రాముఖ్యతనివ్వండి. నేను మరణించడం ద్వారా ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతిలోకి పడిగెడుతుంది, లేకుంటే పడిపోతుంది. కన్నీటి వీడ్కోలును మీరు నాకు అందిస్తారు, కాదనటం లేదు. కానీ ఈ అష్టకములో క్రీస్తు ప్రభు పునరుత్థానముకు వైపుగానే మీరంతా ప్రయాణం చేయాలి. నా ధ్యాస, నా కష్టమంతా కూడా దీనికోసమే నేను పాకులాడి ఉన్నాను, దీనికోసమే నేను కష్టపడి ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా పునరుత్థాన బిడ్డలుగా, పునరుత్థాన క్రీస్తుకు చెందినటువంటి వారుగా నిన్ను మలుచుకోవాలని ఇన్ని సందర్శనలు, ఇన్ని దేశాలను, నా వయసుకు భారమైనప్పటికీ కూడా, అనారోగ్య పరిస్థితి అయినప్పటికీ కూడా నేను ఈ సందర్శనలు ఇవన్నీ కూడా చేశాను. కాబట్టి ఒకవేళ నేను ఈ అష్టకములో మరణించినట్లయితే నా శరీరానికి మీరు ప్రాముఖ్యతను ఇవ్వవద్దు. క్రీస్తు పునరుత్థాన శరీరానికి ప్రాముఖ్యతను, అనగా దృష్టిని కలిగి ఉండమని మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నానని చెబుతున్నాడు. పోపు గారంటే ఒక శక్తివంతమైన, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి, కాదనటం లేదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ప్రేరణలో మనమంతా పెరిగాం. క్రీస్తు ప్రభు యొక్క ప్రేరణలో, ఆయన దృష్టిలో మనమంతా కూడా మన జీవితాన్ని సాగాయి. కాబట్టి క్రీస్తు ప్రభువుకి మన వ్యక్తిగత జీవితాలలో ప్రాముఖ్యతనిస్తూ, నేను ఒక సేవకుడను, నేను ఒక శిష్యుడను, ఐ ఆమ్ ద సర్వెంట్ అండ్ ఐ ఆమ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఒక శిష్యుడిగా, ఒక సేవకుడిగా మామూలుగా మరణిస్తాను అన్నటువంటి విషయం తెలియజేస్తూ, క్రీస్తు పునరుత్థాన శరీరంపై మీరు కేంద్రీకరించి మీ విశ్వాసమును బలపరుచుకోమని ఆయన మనల్ని కూడా తన మరణం ద్వారా అభ్యర్థిస్తున్నాడు, మనల్ని పిలుపునిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ప్రార్థన ఫలిస్తుందా అన్నటువంటి ఆలోచన మనకు కలిగినట్లయితే అది ఫలిస్తుంది. పోపు గారు ఎంతగానో తన యుద్ధాలను అరికట్టడానికి సంభాషణ వైపుగా పరుగులు తీశారు. శాంతిని కలిగించేటువంటి విధముగా వారు ప్రయత్నం చేశారు. కావున అవన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. మరి ఆయన వ్యక్తిగత జీవితంలోనే అనారోగ్య పరిస్థితుల్లో ఆయన లేచి వచ్చి మళ్ళీ ఈ ప్రార్థనలన్నీ కూడా చేయగలిగాడంటే మన ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు ఎంత గొప్పవాడు. మరణముపై పాపముపై విజయాన్ని పొంది పునరుత్థాన క్రీస్తుగా, అంటే ప్రపంచంపై తన యొక్క శక్తిని ప్రభావమును ఆయన చూపుతున్నాడు. కావున క్రీస్తు పునరుత్థాన శరీరము పట్ల మనం శ్రద్ధ కలిగి భక్తి కలిగి జీవించుదాం. మరి మరణించినటువంటి పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారికి నిత్య విశ్రాంతి కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. కలిగించిన దేవా ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా, అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. చేకొనుమా చేరదీయుమా నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బాప్తిస్మమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానం చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కియా క్రీస్తు బలి అయిన ఈ కాలమున ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణమును చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వ నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నిశ్చతుతుంచుట యుక్తము.
ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తం జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతం పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
ఏర్పడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్రతిని శ్రీ సభను మా పీఠాధిపతి పోల్ అంతోని గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ అను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు వారి ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపెడు క్రీస్తు మా దీన శరీరములు అతని మహిమగల శరీరమును పోలియుండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందము పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజరూపమును గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. నేనే జీవాహారం, నేనే మధురాహారం, నేనే జీవాహారం, నేనే మధురాహారం. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, అంతిమ దినమున లేచును. రండి ప్రియులారా, లోకునరారండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. రండి ప్రియులారా, లోకునరారండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. నేనే జీవాహారం, నేనే మధురాహారం. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం. భక్తితో కొన పరుగిన రండి, పరలోక విందు ఇది, నా ప్రియమైన విందు ఇది. భక్తితో కొన పరుగున రండి, పరలోక విందు ఇది, నా ప్రియమైన విందు ఇది. రండి ప్రియులారా, లోకునరారండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. నేనే జీవాహారం, నేనే మధురాహారం, నేనే జీవాహారం, నేనే మధురాహారం.
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబం భక్తితో చే ప్రార్థనను ఆలకింపుము. జ్ఞాన స్నానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజల పొందిన వారిని నీ రక్షణ క్రింద భద్రముగా కాపాడుము. వారిని నిత్యాంత భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరమపదించినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారికి నివాళులు అర్పించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ దివ్యబలి పూజకు ముఖ్య అర్చకులుగా విచ్చేసినటువంటి హోలీ స్పిరిట్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ జోజప్ప పసల గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాం. రెండవదిగా మరి గౌరవ CEO ఫాదర్ లూర్ద్రాజు గారు చెన్నై మహానగరంలో వాళ్ళ అన్నగారికి బాగలేకపోయినప్పటికీ కూడా ఈ దివ్యబలి పూజకు నివాళులర్పించడం కోసం వారు విచ్చేసి ఉన్నారు. కావున ఫాదర్ లూర్ద్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. అటు తర్వాత మరి నా వైపున ఫాదర్ ప్రతాప్ రామాంతపూర్ శివారులో ఆవే మరియా అనేటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి ప్రిన్సిపల్గా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. కావున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో రామాంతపూర్ విచారణ గురువులు ఫాదర్ షౌరిటీ గారు ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి జోజప్ప గారి ఫాదర్తో కలిసి ఫాదర్ నిఖిల్ అన్నటువంటి వారితో వచ్చారు. ఇంకా ప్రత్యేకముగా మన సెమినార్లో ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నటువంటి ఫాదర్ దొడ్డా రాజా గారు మరియు ఫాదర్ ప్రకాష్ కనపర్తి గారికి మరొకసారి మరి గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూర్ద్రాజు తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అందరూ కూడా వరుస క్రమంలో ఫాదర్ గారు మరి అటు తర్వాత మీరందరూ కూడా పోప్ ఫ్రాన్సిస్ గారి చిత్రపటమునకు పుష్పములను సమర్పించి నివాళులు అర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునికి. నీవేనా అభయం, నీవేనా శరణం, నీవేనా అభయం, నీవేనా శరణం, నీవేనా అభయం, నీవేనా శరణం, నీవేనా అభయం, నీవేనా శరణం. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసునికి.
కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసుని